రాజశ్రీ షా పిలుపు మేరకు 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా యంత్రాంగం పేర్కొంది. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన శక్తినిచ్చేందుకు ప్రోటీన్ స్నాక్స్ అందిస్తున్నామని, వాటి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించామని చెప్పారు. ఐఎఫ్పి ప్యానెల్స్, ఖాన్ అకాడమీ వంటి ఆధునిక బోధనా విధానాలను వినియోగిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల సహకారం అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలి. ఉదయం 5 గంటలకు లేపి చదివించే అలవాటు చేయాలి. రాత్రి 9 లేదా 10 గంటల వరకు క్రమబద్ధమైన జీవనశైలి పాటించాలి. మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, టీవీలకు దూరంగా ఉంచాలి. ఇంట్లో ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలి. అలాగే యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలు చేయించడం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత పెంపొందుతుందని సూచించారు. తల్లిదండ్రులు తరచుగా ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రగతిని తెలుసుకోవాలని, వెనుకబడిన సబ్జెక్టులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లా యంత్రాంగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తే 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించవచ్చని, తద్వారా ఉన్నత విద్యలో మంచి ర్యాంకులు సాధించవచ్చని ఆయన ఆకాంక్షించారు. పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. ఎప్పుడైనా ఆయన మా ఇంకొక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి చేస్తున్నారు, మీరు ఏం చేయడం లేదు, ఆయన అది అవుతారు, మీరు ఏం కాదు, అటువంటి ఎప్పుడైనా మనం కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పిల్లలది బ్రెయిన్ సమానంగా ఉండవు. కొందరు చాలా షార్ప్ ఉంటారు, కొందరు స్లో ఉంటారు. మనం స్లో అతన్ని కూడా షార్ప్ చేయొచ్చు, కానీ చేయడానికి మనం సహకరించాలి. మనం ఎప్పుడైనా వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. దాంతో కూడా పిల్లలు వెనక అవుతారు, ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళకి కొంత మనం ఈ మార్గదర్శనం ఇవ్వాలి, తల్లిదండ్రులు కానీ టీచర్స్ కూడా. దాట్ ఏమైనా సబ్జెక్ట్ మ్యాథ్స్, ఇందాక చెప్పినాము, మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయో సైన్స్ కానీ ఏమైనా సబ్జెక్ట్లో వెనక ఉన్నారు అంటే దయచేసి అక్కడ ఉన్న టీచర్, ఉపాధ్యాయులతో అడిగి దానికి పరిష్కారం చేయాలి. అవి చేస్తేనే మనం ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేయగలుగుతాం. లేదు అటువంటి ఫ్రెండ్లతో కూడా, అటువంటి దోస్తుతో కూడా మాట్లాడి మనం మన సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలి. తర్వాత మనం ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మళ్ళీ గజేంద్ర గారు చెప్పారు, మ్యాథ్స్లో ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్లో ఏం ప్రాక్టీస్ చేయాలి, కొన్ని 2 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి, అటువంటి పైన మనం ఫోకస్ చేయాలి. తర్వాత ఒక టైం టేబుల్ ఉండాలి. ఇందాక నేను టైం టేబుల్ కూడా క్లియర్గా చెప్పాము, డైలీ ఎట్లా టైం టేబుల్ ఉండాలి అంటే అటువంటి చేస్తేనే అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలకి ఇట్లా మంచి వాతావరణం ఇస్తేనే మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంచి రిజల్ట్స్ కూడా సాధించగలుగుతారు. నేను తల్లిదండ్రులకు కూడా కోరుతున్నాము. సో మన లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీ అందరికీ తెలుసు, మన గత అకాడమిక్ ఇయర్లో మన జిల్లా పొజిషన్ అంటే మొత్తం స్టేట్లో చూస్తే 17 స్థానంలో ఉండేది. కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం 9 స్థానంకి వచ్చాము. సో ఈసారి తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ కృషి చేసి ఈసారి మళ్ళీ జిల్లా మొత్తం రాష్ట్రంలో టాప్ 3లో రావాలి నేను కోరుతున్నాము. మనం టాపర్స్ ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి వారికి బహుమతి కూడా రావడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ జిల్లాలో కూడా వారికి ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం తప్పకుండా ప్రోత్సహిస్తున్నాము. ఇంకా కూడా ఏమైనా చేయాల్సిన ఉంటే ఇంకా 1.5 monthలో మనం చేస్తున్నాము. ఏం పేరమ్మా మీది? ఏం పేరు? నిఖిత గారు. సరే అమ్మా, సో మనం స్కూల్లో కూడా చాలా ఈ పనులు చేస్తున్నాము. మోడల్ స్కూల్ జైనత్లో కూడా స్కూల్ కూడా చాలా బాగుంది. రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఈసారి కూడా బాగానే రావాలి, ఎక్కువ ఇంకా మంచిగా రావాలని కోరుతున్నాం. సరే నిఖిత గారు, ఆల్ ద బెస్ట్. మీ అమ్మాయికి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్ చెప్పండి. మీ అమ్మాయిగా అబ్బాయిగా? అమ్మాయి. ఏం పేరు? అక్షర. సో ఎట్లా అవుతున్నాయి ఇప్పుడు 10వ తరగతి సందర్భంగా ప్రిపరేషన్ తయారీ ఎట్లా అవుతున్నాయి? చాలా బాగున్నాయి. ఏమైనా సబ్జెక్టుల సమస్య ఉందా అక్షరకి?
లేదు సార్. అక్షర పేరులోనే అన్నీ ఉన్నట్టమ్మా. అక్షర పేరులోనే చూస్తే విద్య చాలా ఉంటుంది అక్షర పేరే వింటే. సో అదేవిధంగా అక్షరానికి మనం ముందుకి వెళ్ళాలి.